ఎవరు లిఫ్టే ఇవ్వట్లేదు అసలు. ఎండకు బండే ఆగట్లా. ఏడ ఆపుతారా? ఎంత ఎండ మీకు. చిన్న ఎండ కాదు, రోడ్డు మీద గుడ్డు పెడితే ఆమ్లెట్ అయిపోద్ది అంత ఎండ. ప్రెసెంట్ నేను వచ్చి నాసిక్ రోడ్ నుంచి అజంతా కేవ్స్కి అయితే వెళ్తా ఉన్నాను. నాసిక్ రోడ్ నుంచి జల్గాం వచ్చాను. జల్గాం వచ్చి జోబీ చెక్ చేసుకున్నాను మీకోసం. జోబీ చెక్ చేసుకుంటే డబ్బులు లేదు, రూపాయి కూడా లేదు. ఎడో పడిపోయింది రాత్రి. ఇంకా డబ్బులు లేదని చెప్పి ఇంకా అక్కడే ఆగిపోతే మన ప్రయాణం ఆగిపోద్ది. అందమైన అజంతా చిత్రాలను అయితే చూడలేము మీకోసం. అందుకే నా హిచ్ హైకింగ్, నా పాదయాత్ర అయితే మొదలు పెట్టేశాను. జల్గాం నుంచి అజంతా కేవ్స్కి ఎగ్జాక్ట్గా 54 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అందుకే సిటీ బయటకు వచ్చేసి లిఫ్ట్ తీసుకుంటూ నడుచుకుంటూ అజంతా వైపు అయితే వెళ్ళిపోతా ఉన్నాం. మీకు ఎండ, సూర్యుడు తన ప్రతాపం అయితే చూపిస్తా ఉన్నాడు. ఈ యాత్రికుడు అలిసిపోకుండా వెళ్ళిపోతా ఉన్నాడు. అమిగోస్, ఈ 4 ఏళ్ల యాత్ర ఏమి నేర్పించిందో తెలియదు, కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది అమిగోస్. ఒక దారి క్లోజ్ అయిపోతే మిగతా దారులు చాలా ఉంటాయని చెప్పి. ఇప్పుడు నాకు ఏ విధంగా డబ్బులు లేకపోతే బస్సులో కాకుండా హిచ్ హైకింగ్ చేసుకుంటా వచ్చేసానో ఆ నాలెడ్జ్ అంతా ఈ ట్రావెలింగ్లోనే వచ్చింది అమిగోస్. ప్రతి సమస్యకి చాలా సొల్యూషన్స్ అయితే ఉంటాయి, ప్యారలల్గా, ఆల్టర్నేటివ్గా. అదే నేర్పించింది అమిగోస్ ఈ ట్రావెలింగ్ నాకు. ఒక దారి మూసుకొని పోతే ఇంకో దారి చూసుకో. రామ్ రామ్.